హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి మిఠాయి. అదేనండి, ఈ కొబ్బరి చెక్కి. కొంతమంది కొబ్బరి చెక్కి అంటారు, కొంతమంది కొబ్బరి మిఠాయి అంటారు. మేమైతే కొబ్బరి మిఠాయి అంటాం. కడాయి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నంగా కోసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి మిఠాయికి ముదురు కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మన కొబ్బరిని ఇలా సన్నంగా కోసుకోవాలి. 1 కప్ కొబ్బరికి 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఈ కొబ్బరి మిఠాయి చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అండ్ 2 ఇంగ్రీడియంట్స్ కొబ్బరి అండ్ చక్కెర వేసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్గా ఉండే కొబ్బరి మిఠాయి. మీలో ఎంతమందికి కొబ్బరి మిఠాయి అంటే ఇష్టం? నాకు తెలిసి చాలామందికి కొబ్బరి మిఠాయి అంటే తెలిసి ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే ఒక అంకుల్ తెచ్చేవారు కొబ్బరి మిఠాయి అమ్మడానికి. అండ్ పాత పుస్తకాలు ఉంటుంది కదా, పాత పుస్తకాలకి అండ్ బ్యాంగిల్స్ ఉంటుంది కదా, పాత బ్యాంగిల్స్కి ఇచ్చేవారు కొబ్బరి మిఠాయి. అండ్ 1 రూపీస్ కూడా 1 రూపీ ఇచ్చినా కూడా చాలా ఇచ్చేవారు కొబ్బరి మిఠాయి. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఈ రెసిపీ అయితే నాకు తెలియదు, మా మమ్మీకి అడిగి చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా కొబ్బరి మిఠాయి. ఆ అంకుల్ అయితే సండే వచ్చేవారు. పిల్లలందరికీ సెలవు ఉంటుంది కదా, ఆ రోజే వచ్చేవారు సండే. మేమందరం పాత బుక్స్ అండ్ పాత బ్యాంగిల్స్ ఉంటుంది కదా, అవన్నీ ఇచ్చి కొబ్బరి మిఠాయిని ఇలా కొనేవాళ్ళం. మీలో ఎంతమంది ఇలా చేసేవారు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో షుగర్ కూడా అలాగే తీసుకోవాలి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఆ అంకుల్ తెచ్చేవారు కదా, అలాగే కావాలని నేనైతే పంచదార వేసుకున్నాను. మీకు బెల్లం ఇష్టం ఉంటే బెల్లం వేసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా. మీరు బెల్లం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం వాటర్లో ఇలా వేసుకొని చూసుకోవాలి అయిందో లేదో. ఇలా ముద్దలా ఫామ్ అయితే అయినట్టు, లేకపోతే అవ్వలేదు, ఇంకొంచెం అవుతుంది. అండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఘీ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఘీ రాసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
అంతేనండి. మన కొబ్బరి మిఠాయి రెసిపీ హాఫ్ అన్ అవర్ అయితే చల్లగా అయ్యి మంచిగా వస్తుంది. ఫైనల్లీ మన కొబ్బరి మిఠాయి రెడీ. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఆ అంకుల్ చేసినట్టే కాకపోయినా ఏదో అలా వచ్చింది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఎలా వచ్చిందో మన కొబ్బరి మిఠాయి.